హాయ్ అండి. ఈరోజు ఇందాక కట్ చేసిన బ్లౌజ్ ఉంది కదా, అది ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇవైతే కట్ చేసిన పీసెస్ పక్కకు పెట్టుకోండి. ఇది నడుం పట్టి కోసం తీసిన పీసు. నెక్స్ట్ నేనైతే ఇక్కడ గమ్తో జాయిన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. చూడండి, గమ్తో జాయిన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. మనకి ఎక్కడ ముడతలు కనిపించవు. మెయిన్ ఎక్కడ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇట్లా గమ్తో జాయిన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ డాట్స్ వేసుకోండి. డాట్స్ వేసుకొని తర్వాత నడుం పట్టి అనేది జాయిన్ చేద్దాం. చూడండి, డాట్స్ అనేవి ఇలా పట్టుకొని మనం ఆల్రెడీ ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు ప్రకారం ఇలా తీసుకొని స్ట్రైట్గా పెట్టుకోండి. స్ట్రైట్గా పెట్టుకొని ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ బట్టి ఇక్కడ నేను ఈ ఉంది కదా ఈ ఎడ్జ్ బట్టి పెట్టుకుంటాను. ఇలా పట్టుకొని ఇలా కుట్టుకుంటాను అన్నమాట. స్టార్టింగ్ ఎండింగ్ అనేది రఫ్ చేసుకోండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ డాట్ ఉంది కదా, ఆ డాట్కి ఇలా పట్టుకొని అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు సేమ్ ఇలా పట్టుకుంటా నేను. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ ఇవ్వాలి, ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి. ఇప్పుడు డాట్స్ అనేది అయిపోయింది కదా, చూడండి ఫ్రంట్ సైడ్కి మార్చుకోండి. ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ సైడ్కి తిప్పేసేసి చూడండి, డాట్స్ అనేవి నీట్ ఫినిషింగ్ వచ్చాయి. సేమ్ మార్కింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు నడుం పట్టి కట్ చేసుకున్నాం కదా, ఈ నడుం పట్టి క్లాత్ని ఈ రెండు జాయిన్ చేసుకోండి. ఫస్ట్ ఇలా జాయిన్ చేశాక మళ్ళీ ఇలా పైనుంచి టాప్ స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోండి. ఇలా పట్టుకొని పాదం మందం చూడండి, ఇట్లా పట్టుకొని పాదం మందం స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఖర్చులు అనేది పైకి ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇలా అయిపోయాక ఒకసారి ఇలా రబ్ చేసుకొని ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇక్కడ టాప్ స్టిచ్చింగ్ అనేది ఇటు సైడ్ ఖర్చుల మీద నుంచి రావాలి. మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ మీద ఈ ఖర్చుల మీద పడేటట్టు టాప్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఎక్కడైనా పట్టేసినట్టు అనిపిస్తే ఒకసారి పాదం లేపి పాదం లేపి మళ్ళీ కుట్టండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఇలా హోల్డ్ చేసుకొని, సీనియర్స్ అయితే అవసరం లేదు,
అంటే నేనైతే ఇలా పెట్టేసుకొని నార్మల్గా జాయింట్ చేసేటప్పుడు ఇలా పట్టుకొని జాయింట్ చేస్తాను. కాకపోతే బిగినర్స్కి చెప్తున్నాను, లూజ్ కుట్టు, పెద్ద కుట్టు అనేది పెట్టుకొని లూజ్ కుట్టు పెట్టుకొని ఇలా మధ్యలో పెట్టుకోండి కుట్టు అనేది. చివర్లో అయితే మళ్ళీ చేతి పని చేసేటప్పుడు మీకు అడ్డొస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద కుట్టు పెట్టాను నేను. క్లారిటీగా కనిపిస్తుందా? పెద్ద కుట్టు అనేది పెట్టి కుట్టుకున్నాను. ఎందుకంటే తర్వాత చేతి పని చేసినాక చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది.